జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతాన్ని మరోసారి కాలుష్యమయం చేస్తా ఉన్నారు. ఏదైతే రామ్కీ యాజమాన్యం ఉందో రామ్కీ యాజమాన్యం చెక్ పోస్టుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల ఫార్మా ఘన వ్యర్థాలు అనేటువంటివి ఇక్కడ డ్రంప్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల 116 సర్వే నెంబర్లో తాడి ప్రాంతంలో తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజల్లబడతా ఉంది. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఘన వ్యర్థాలను తీసుకొచ్చి మండిస్తూ ఉన్నారు. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజల్లబడతా ఉంది. ఈ ప్రాంతం అత్యంత కాలుష్యకారకంగా ఈ ప్రాంతం ఉంది. తాడి పరిసర ప్రాంతాలు మరోసారి ఈ మంటల వలన ఈ దగ్ధం వలన మరింత కాలుష్యంగా మారేటువంటి పరిస్థితి. ఘన వ్యర్థాలను మండిస్తూ ఉన్నారు. ప్రజలు ముక్కు మూసుకొని బతికేటువంటి పరిస్థితులు, ఇక్కడ జీవించే పరిస్థితులే లేకుండా పోతా ఉన్నాయి. మరోవైపు ఇక్కడే వాటర్ ట్యాంక్ అనేటువంటిది ఉంది. గ్రామానికి సరఫరా అవుతున్నటువంటి మంచినీరు అనేటువంటిది ఉంది. అది కూడా కలుషితమవుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ భూగర్భ జలాలు నాశనమయ్యాయి. మరోవైపు వ్యవసాయం నష్టం వాటిల్లింది. దీంతో పాటు ఈ రకంగా కాలుష్యం అనేటువంటి వెదజల్లబడడం అత్యంత దుర్మార్గం. దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి యంత్రాంగం చర్యలు చేపట్టాలా, జిల్లా అధికారి యంత్రాంగం జోక్యం చేసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితులకి ఫార్మా యాజమాన్యాలు దిగజారుతూ ఉన్నాయి. మరోవైపు రామ్కీ యాజమాన్యం యొక్క తప్పుడు విధానం వల్లనే చెక్ పోస్టులు సక్రమంగా పరిచయించుకోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అనియా హెచ్ఎంటీ నాయుడు నెంబర్ లేదన్నా. హెచ్ఎంటీ నాయుడు వీడియో తెస్తున్నాను.